ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టీచర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ విధంగా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ కుడివైపున పైన కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ అనేటువంటి దాని మీద మనము క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగున్నారు. యూజర్ ఐడి అంటే ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడి, దాన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అంటే మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటాము. ఆ పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మనం మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే అక్కడ ట్రెజరీ ఐడి ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ చేస్తే మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ అనేటువంటిది అప్డేట్ అవుతుంది. ఆ విధంగా అయినా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హోమ్ అని, సర్వీసెస్ అని, యూజర్ సర్వీసెస్ అని 3 ఉంటాయి. ఇక్కడ మనం సర్వీసెస్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మనకి స్టాఫ్ అనేటువంటిది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే స్టాఫ్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ స్టాఫ్ మీద మనం ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది, సర్చ్ ఎంప్లాయ్ అనేటువంటిది ఓపెన్ అయింది. సర్చ్ ఎంప్లాయ్ అనేటువంటిది ఆప్షన్ వచ్చిందన్నమాట. ప్రస్తుతం మనం ఈ సర్చ్ ఎంప్లాయ్ మీద క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అవుతుంది. మరి నెట్ స్పీడ్ని బట్టి ఇది ఓపెన్ అవడం టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే టీచర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ టీచర్ కోడ్ అడుగున్నారు. ఈ టీచర్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఈ పక్కన కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని మనం ఇక్కడ ఏ విధంగా అయితే క్యాప్చా కోడ్ కనిపిస్తుందో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆ ఎంప్లాయ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కొంతవరకు మనకు కనిపిస్తాయి. డిస్ట్రిక్ట్ నేము, ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తున్నాయో, డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, స్కూల్ కోడు, స్కూల్ నేము, ట్రెజరీ ఐడి, టీచర్ నేము ఈ విధంగా కనిపిస్తాయి. మనకి ఆ పీడిఎఫ్లో డౌన్లోడ్ కావాలి కాబట్టి టీచర్ డీటెయిల్స్ డీటెయిల్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద, డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్లో మన యొక్క వివరాలన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతాయి. మరి వీటిని మనం అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి.
మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏం చెక్ చేసుకోవాలో చూద్దాం. జెండర్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మీడియం, రిలీజియన్, కమ్యూనిటీ, నేటివ్ డిస్టిక్ ఇవి సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా హెల్త్ కార్డ్ సంబంధించినటువంటివి కూడా చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. సో ఇక్కడ మనం కొంత పార్ట్ వరకే డిస్ప్లే చేస్తున్నాం. సో మిగతా అంతా కూడా అంటే వివరాలు గోప్యంగా ఉంచేదానికి. ఇక నేమ్ ఆఫ్ ది బోర్డు మీ వివరాలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ ఇయర్, మ్యాక్సిమం మార్క్స్, సర్టిఫికేట్ నెంబర్. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఇవన్నీ చెక్ చేసుకోండి. తర్వాత అదేవిధంగా డిగ్రీ, నేమ్ ఆఫ్ ది డిగ్రీ, సెకండ్ లాంగ్వేజ్, ఆప్షన్స్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్. పీజీకి సంబంధించినటువంటి వివరాలు కూడా అన్నీ కూడా చెక్ చేసుకోండి. మరి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా బీఈడీకి సంబంధించినటువంటి వివరాలు అవి కూడా చెక్ చేసుకోండి. బీఈడీకి సంబంధించిన పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్, తర్వాత ఎంఈడీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ప్రమోషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆర్ యూ ప్రమోటెడ్, ఎస్ఆర్ నో చెక్ చేసుకొని ఇవన్నీ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, మీడియం, సబ్జెక్ట్, డిస్టిక్, అదర్ అడ్రస్, తర్వాత మండల్, స్కూల్ నేము, డేట్ ఆఫ్ ప్రమోషను, డేట్ ఆఫ్ జాయినింగ్, ప్రమోటెడ్ పోస్టు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ టెస్ట్ ఏ పాస్ అయినావు, ఏ ఇయర్ పాస్ అయినావు అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవి కూడా అన్నీ చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటివి ఇప్పటి వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్స్ఫర్స్ అయినారు అవన్నీ కూడా డేట్స్ కరెక్ట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్ యూ.